ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనెను. లూకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనము. నేను సిద్ధంగా ఉన్నాను అన్న సీమోను పేతురు మాటలు అతని పతనానికి నడిపించాయి. సాతాను నిన్ను వెదజల్లేందుకు ఆశిస్తున్నాడు అన్న ప్రభు మాటల తర్వాత సీమోను పేతురు ఈ మాటలను పలికాడు. సీమోను పేతురు నిజంగానే ప్రభువును మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అందుకే అతడు ఈ మాటలను హృదయపూర్వకంగా పలికాడు. అయితే మన శరీరంలో ఉన్న దుష్టత్వాన్ని గురించి అవగాహన అతనికి సరిగ్గా లేదు. మన శరీర బలహీనతలను గురించి అవగాహన కూడా అతనికి లేదు. నా శరీరమందు మంచిది ఏదియూ సమీపింపదని నేను ఎరుగుదును అని అతడింకా తెలుసుకునలేదు. మన బలాన్ని గురించి మనం గర్వించడం, మన ఆత్మీయ బలాన్ని గురించి మనం గొప్పగా ఊహించడం, మన ప్రభు పట్ల మన ప్రేమను, మన విశ్వసత్యమును ఎక్కువగా అంచనా వేయడం, ఇవన్నీ మనలను వైఫల్యం వైపునకు నడిపిస్తాయి. ఆత్మీయంగా గర్విస్తూ తమ శక్తి యందు దృఢ నమ్మకాన్ని కలిగి ఉన్న కొరింథీయులకు పౌలు ఇలా రాశాడు: తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తన బలమునందు అతిశయించే బలము బలహీనత తప్ప మరి ఏమీ కాదు. తమ బలహీనతను గుర్తించే బలహీనతయే నిజంగా బలమైనది. నేను సిద్ధంగా ఉన్నాను అన్న పేతురు మాటలు అతని పతనపు రహస్యమైనట్లయితే మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభు పలికిన మాటలను నిజంగా మనను విజయం వైపు నడిపించే ప్రోత్సాహకరమైన మాటలు. దేవుని శక్తి లేకుండా మనంతట మనము పాపాన్ని కానీ సాతాన్ని కానీ జయించలేము. మన శరీరమును మనము నమ్మిన ఎడల మనం మన శరీరమును ఆస్పదము చేసుకున్న వారమవుదుము. పేతురు పతనానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు అతని కోసం ప్రార్థించడం ఎంత అద్భుతమైన విషయము. తన విశ్వాసాన్ని తన శరీరం ఏమాత్రము కాపాడలేదని పేతురు తెలుసుకోవాలి. అయితే పేతురు వైఫల్యం చెందినప్పటికీ అతని విశ్వాసం మాత్రం వైఫల్యం చెందలేదు. త్రొట్టిల్లకుండా మనలను కాపాడుటకు శక్తివంతుడైన ప్రభువుకు మనలను మనం ప్రతిదినము సమర్పించుకుందుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.